అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విజయవాడ శివారు ప్రాంతంలో పట్టుబడిన మావోయిస్టులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పెనమలూరులో 28 మంది మావోయిస్టులు పట్టుబడడంతో వారిని కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యాయస్థానం రిమాండ్ విధించనున్న నేపథ్యంలో నెల్లూరు జైలుకు తరలించే అవకాశం ఉంది. విజయవాడ శివారు ప్రాంతంలో పట్టుబడిన మావోయిస్టులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పెనమలూరులో 28 మంది మావోయిస్టులు పట్టుబడడంతో వారిని కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యాయస్థానం రిమాండ్ విధించనున్న నేపథ్యంలో నెల్లూరు జైలుకు తరలించే అవకాశం ఉంది. విజయవాడ శివారు ప్రాంతంలో పట్టుబడిన మావోయిస్టులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పెనమలూరులో 28 మంది మావోయిస్టులు పట్టుబడడంతో వారిని కోర్టుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుమలత లైవ్ ద్వారా అందిస్తారు. సుమలత. ఓకే, ఈ రోజు సంబంధించి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో నిన్నటికి ప్రెస్ మీట్, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం అయితే ఏపీ మొత్తం చూసుకుంటే 50 మందికి అయితే అరెస్టులు అయితే జరిగిందని అంటున్నారు. ఏపీకి సంబంధించి అయితే పెనమలూరు దగ్గర 28 మందిగా, విజయవాడకి 4గురుగా, కాకినాడకి సంబంధించి ఒకళ్ళుగా, ఏలూరుకు సంబంధించి 15 మందిగా అయితే ఏదైతే ఉన్నారో డీజీ మహేష్ చంద్ర లడ్డా అయితే చెప్పడం అయితే జరిగిందో. పెనమలూరు వాటికి సంబంధించి 28 మందిని అయితే ఈరోజు అయితే కోర్టుకు అయితే హాజరుపరిచారు. ఈ కోర్టుకి హాజరుపరిచిన తరువాత వాళ్ళకి విచారణ అయిన తర్వాత ఏంటి రిమాండ్ ఎక్కడికి విధిస్తారు ఏంటన్నది విచారణ అయితే జరగాలి. ఇప్పటి వరకు అయితే బెంచ్ వరకు అయితే వెళ్ళింది. వీళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళ కోర్టుకు సంబంధించిన మావోయిస్టులకు సంబంధించి అయితే బెంచ్ మీదకి అయితే వెళ్ళింది. సుమారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అయితే ఎవరైతే బెంచ్ కి సంబంధించిన న్యాయమూర్తి చెప్పిన దాని ప్రకారం అయితే వీళ్ళందరినీ కూడా నెల్లూరు అయితే కోర్టుకైతే తరలించే అవకాశం ఎంతనే ఉందని అంటున్నారు. వీటికి సంబంధించి ఏదైతే ఉన్నారో మహేష్ చంద్ర లడ్డాకి సంబంధించి ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే 17వ తారీఖు నాడు, నవంబర్ 17వ తారీఖు నాడు కూడా మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం డ్రోన్ కి సంబంధించిన కెమెరాస్ తో నిఘా ఏర్పాటు చేసి వాళ్ళని అయితే పట్టుకోవడం అయితే జరిగింది. ఈ రోజు నిన్న జరిగిన మారేడుమిల్లిలో కూడా చనిపోవడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా ఎవరైతే ఉన్నారో మావోయిస్టులు వాళ్ళకి సంబంధించి
అల్లూరు జిల్లాకు సంబంధించి కూడా 7 అయితే చనిపోవడం జరిగింది. వీటికి మొత్తానికి సంబంధించి వాళ్ళు ఏంటంటే జన సంచారం ఎక్కడైతే ఉన్నారో వాళ్ళైతే షెల్టర్ ఏర్పాటు చేసుకుని అయితే వాళ్ళైతే ఉండటం అయితే జరుగుతుందంటూ కూడా చెప్తున్నారు. వీటి నిమిత్తం కూడా ఏం జరగబోతుంది ఏంటి, ఎలాంటి అల్లర్లు ఏమీ జరగకుండా ఉండేటట్టయితే ఉంది. ఇక్కడ మనం కోర్టు దగ్గర అయితే ఏపీ కోర్టు దగ్గర అయితే ఉన్నాం. వీటికి సంబంధించి కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఈ మొత్తం 28 మందితో పాటు ఇంకొకటి విజయవాడకి సంబంధించిన నలుగురిని కూడా అయితే వాళ్ళనైతే కోర్టులో హాజరుపరచడం అయితే జరిగింది. ఈ హాజరుపరిచిన నేపథ్యంలో వాదోపవాదాలు విన్న తరువాత ఏంటి అన్నది వాళ్ళకి రిమాండ్ ఎలా విధిస్తారు ఏంటి అన్నది అయితే మనకి తెలియాల్సి ఉంది. వీటి మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఉన్నదో డీజీకి సంబంధించిన మహేష్ చంద్ర అయితే ఎలాంటి చెడు ప్రచారాలు అయితే చేయొద్దని అంటున్నారు. ఈ రోజు మీడియా సమూహంగా కూడా 20 మందిని అయితే హాజరుపరచడం అయితే జరిగింది. ఎక్కువగా ఏపీకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడా ఎవరైతే బలగాలు ఉన్నారో మావోయిస్టుల బలగాలు వాళ్ళ స్థావరాల దగ్గరికి కూడా వెళ్ళి మేము అరెస్ట్ చేయడం అయితే జరిగింది. కొంచెం జాగ్రత్త వహిస్తూ అయితే ఉండాలి. ఈ మొత్తానికి చూసుకుంటే కానీ ఏపీ మొత్తంగా పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా ఎవరైతే ఉన్నారో లీడర్స్, వాళ్ళనైతే మేము అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఎలాంటి అల్లర్లు జరగకుండా అయితే వాళ్ళు లొంగిపోవడం అయితే జరుగుతుందంటూ కూడా ఎవరైతే ఉన్నారో డీజీ మహేష్ చంద్రగుప్తా చెప్పడం అయితే జరిగింది. వీటికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే ఇంకొక 50 మంది కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన అల్లర్లు ఏం జరగకుండా కూడా మేము రెస్క్యూ ఆపరేషన్ అయితే చేసి వాళ్ళనైతే పట్టుకునే విధంగా అయితే మేము చర్యలు తీసుకుంటామని అంటున్నారు. వారి దగ్గర ఉన్న AK-47, 45 సంచారం ఉన్న చోటనైతే తిరుగుతూనే ఉన్నారని చెప్తున్నారు. వాటిని కూడా రెస్క్యూ ఆపరేషన్ ద్వారా అయితే మేము జరగడం అయితే జరుగుతున్నారు. ఏదైతే ఉందో టెక్కా శంకర్ వాళ్ళ గ్రూపు, అలాగే జ్యోతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతినిధులుగా ఎవరైతే వాళ్ళ గ్రూప్ లో ఉన్న వాళ్ళని అయితే మేము పెట్టుకున్నామని కూడా చెప్తున్నారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ వైపు నుంచి కూడా వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అయితే ఏపీకి అయితే షెల్టర్ ని ఏర్పాటు చేసుకుని ఛత్తీస్గఢ్, తెలంగాణ వాసులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళైతే ఏపీకి సంబంధించి అయితే ఇక్కడ బస్ చేసుకున్నారంటూ కూడా వాళ్ళైతే నిర్ధారించడం అయితే జరిగింది. వీటికి సంబంధించి ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే కానీ ఎవరైతే 20 మంది ఉన్నారో ఈ రోజు కోర్టుకు హాజరుపరచడం అయితే జరిగింది. వీళ్ళ విచారణ జరిగిన నిమిత్తం ఎవరికి కోర్టుకు హాజరుపరిచే విధంగా చేసుకుని ఎవరికి రిమాండ్ విధించబోతున్నారు ఏంటి అన్నది, వీటిని నెల్లూరు పంపించుతారా ఏంటన్నది కూడా చేయాల్సి ఉంది. వీటికైతే కోర్టుకి సంబంధించిన దగ్గర అయితే భద్రతా బలగాలు అయితే మోపరించున్నారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వీటికి సంబంధించి మావోయిస్టులు ఇంకా పెరిగే అవకాశం ఉందా ఏంటన్నది చూస్తున్నారు. ఈ మావోయిస్టులు కూడా వాళ్ళు స్వయంగానే వాళ్ళు లొంగిపోవడం అయితే జరిగింది. కాబట్టి మేము కూడా చాకచక్యంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చాకచక్యంగా అయితే నేను పెట్టుకోవడం అయితే జరిగిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. సుమలత అయితే 28 మంది మావోయిస్టులను విజయవాడ హైకోర్టులో అయితే హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో కోర్టు దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు? ఓకే, మొత్తానికి చూసుకుంటే ఏపీకి సంబంధించి ఏదైతే ఉందో పెనంలూరుకి సంబంధించి మొత్తం 20 మందిని అయితే వాళ్ళైతే చేశారు. 20 మందికి 21 మంది వచ్చేనో మహిళలుగా గుర్తించారు. రిమైనింగ్ 7 మంది వచ్చే పురుషులకైతే గుర్తించారు. ఒకవేళ ఏమన్నా అల్లర్లు జరుగుతాయా, ఒకవైపు నుంచి మావోయిస్టులు ఇంకా బలగాలు కూడా ఉన్నట్టు సమాచారం కూడా మనకి ఏదైతే ఉందో డీజీ ఆఫీస్ నుంచి కూడా ఎవరైతే మహేష్ చంద్ర లడ్డా కానీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమైనా అల్లర్లు కానీ ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ పోలీసు సిబ్బంది అయితే కానీ ఎవరైతే ఉన్నారో ఏంటి అన్నది కూడా వారు కూడా మఫ్తీలోనే ఉండి, పోలీసులు ఎవరైతే ఉన్నారు కానీ వారు కూడా మఫ్తీలో ఉండి బలగాల సిబ్బందితో అయితే ఇక్కడైతే ఉన్నారు. వీటికి సంబంధించి కూడా కోర్టు సరౌండింగ్ లో వాటింట్లో కూడా కెమెరాలు కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ప్రతిదీ అణువు కూడా వాళ్ళకి క్షుణ్ణంగా పరిశీలించడం అయితే జరుగుతుంది. ఈ కోర్టుకి సంబంధించి విజువల్స్ అవన్నీ కూడా మనమైతే న్యూస్ లో కూడా ప్రచురించడం అయితే జరిగింది. వీటికి సంబంధించి ప్రతిదీ క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలించి ఎవరు ఏంటి అన్నది కూడా చేస్తున్నారు. ఎటువైపు నుంచి వేది వెళ్తున్నారు ప్రతిదీ వాళ్ళ సీసీ కెమెరాలో కూడా పర్యవేక్షించడం అయితే జరుగుతుంది. వీటికి 28 మందికి సంబంధించి ఇంకో ముందు కూడా ఇంకో నలుగురిని కూడా వీటికి సంబంధించిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా 28తో పాటు ఇంకో నలుగురిని కూడా వాళ్ళనైతే అరెస్ట్ చేసి వాళ్ళని కూడా విజయవాడకి సంబంధించిన నలుగురిని కూడా కోర్టుకైతే హాజరుపరిచారు. ఆ హాజరుపరిచి వీరిని కూడా 28తో పాటు ఇంకొక నలుగురిని కూడా యాడ్ చేసి వాటిని ఏంటన్నది కోర్టు బెంచ్ దగ్గరికి వెళ్ళి ఆ కోర్టు బెంచ్ దగ్గర నుండి పిటిషన్ తీసుకున్నాక విచారణ జరిగినాక దాని తర్వాత కోర్టుకి మళ్ళీ నెల్లూరు జైలుకి పంపించే అవకాశం ఎంతనే ఉందండి. కానీ ఇక్కడ ఏపీకి సంబంధించి ఏదైతే ఉందో కోర్టు ప్రాంగణం అంతా కానీ పోలీసుల భద్రత మధ్యతో కట్టుదిట్టం అయితే చేస్తారు. ప్రతి పోలీసు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మఫ్తీలో ఉండి ఎలాంటి అల్లడు జరగకుండా అయితే జాగ్రత్తలు తీసుకున్నారు. మీడియా పాయింట్ అంటూ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళని ఎటువైపు నుంచి వెళ్లకుండా అక్కడి నుంచి చూడాలి అంటూ కూడా వార్తలను కూడా మీరు అక్కడి నుంచి ప్రచురించాలంటూ కూడా కొంచెం రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. ఎందుకంటే ఈ మావోయిస్టులు వాటికి సంబంధించి ఈ రోజు కూడా కొంతమంది 7 అయితే చనిపోవడం జరిగింది. నిన్న మాడేడుమిల్లిలో కూడా చనిపోయిన
నేపథ్యంలో ఎవరైతే మావోయిస్టులు చనిపోయిన నేపథ్యంలో మరి ఇంకొకసారి ఈ రోజు జరగటం కూడా దాన్ని కూడా వాళ్ళైతే సీరియస్ గా తీసుకున్నారు. ఎవరైతే డీజీ అడిషనల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన మహేష్ చంద్ర లడ్డా కూడా వాటికి సంబంధించి కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ అపోహలు అయితే కానీ ఏది చెడుగా కానీ ప్రచురించవద్దు, మేము సరైన జాగ్రత్తలు అయితే మధ్యతలు తీసుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి మేము వెళ్ళి సడన్ గా ఒకసారిగా వెళ్ళి మేము వాళ్ళు ఉన్న స్థావరాల షెల్టర్లు అయితే ఏదైతే ఉన్నాం ఆ షెల్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళైతే ఎలాంటి ఎదురు కాల్పులు అయితే చేయకుండా వాళ్ళే స్వచ్ఛందంగా అయితే వాళ్ళు లొంగిపోవడం అయితే జరిగిందంటూ కూడా మహేష్ చంద్ర లడ్డా అయితే చెప్పడం అయితే జరిగింది. వీటికి సంబంధించి ఇంకా మొత్తం 50 మంది అయితే ఉన్నారు. 50 మంది ఎక్కడ ఉన్నారు ఏంటి, ఏ షెల్టర్ లో వాళ్ళు నివాసం ఉన్నది ఏంటని అయితే విచారణ అయితే జరుగుతుంది. ఈ విచారణ మొత్తంలోకి సంబంధించి అయితే ఒక్కసారిగా ఏపీకి సంబంధించి అయితే కొంచెం ఉలిక్కిపడిన అవకాశం అయితే ఉంది. కొంతమంది ఎవరో రాజకీయ నాయకులు వాళ్ళు ఏదో సెట్ పెట్టడం కోసం అట్లా ఉన్నాయని చెప్పి అపోహలు అయితే వస్తున్నాయి. అది మాత్రం నిజం కాదని అంటున్నారు. ఎందుకైతే కాకినాడ సుమారు శ్రీకాకుళం అటువైపు సెంటర్ లో ఏమన్నా ఒకవేళ ఉన్న మావోయిస్టులకు ఏంటంటే ఒకవేళ కాల్పులు జరుగుతాయి, వీళ్ళు జనసంచారం ఉన్న దగ్గర వీళ్ళు షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఎవరైతే ఉన్నారో టెక్కు శంకర్ అలాగే జ్యోతి వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళైతే మూవ్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ అలాంటిది ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వరకు వాళ్ళే లీడర్స్ గా ఉన్న వాళ్ళ సభ్యులైతే అన్నట్టు కూడా అయితే నిర్ధారణ అయితే అయింది. వీటికి సంబంధించి అయితే తగు జాగ్రత్తలు తీసుకు వాళ్ళని కోర్టుకు హాజరుపరిచారు. కోర్టు నుంచి నెల్లూరు జైలుకి తీసుకెళ్లి తరలించేంత వరకు కానీ ఏపీ కోర్టు వద్ద అయితే భద్రతా సిబ్బంది అయితే కట్టుదిట్టం అయితే ఉందనే చెప్పాలి. సుమలత, అయితే భారీ సంఖ్యలో మావోయిస్టులు పట్టుబడ్డారు, ఇంకా కూడా ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మరి ఇంకా జనావాసాల్లో మావోయిస్టులు ఎవరైనా దొరికే అవకాశాలు ఉందా? ఓకే, ఇప్పటి వరకు చూసుకుంటేనే ఈ రోజు పెనంలూరు దగ్గరికి వచ్చి 20 మంది, ఇందాక విజయవాడకు వచ్చి 4 అయితే కట్టుబడ్డారు. మొత్తానికైతే 50 మంది వరకనే ఉంటున్నా అని చెప్పారు. ఆ 50 మందిని కూడా విచారించే విధంగా ఎక్కడైతే వాళ్ళ షెల్టర్లు ఉన్నాయి, ఎక్కడైతే వాళ్ళు నివాసాలు ఉన్నాయి ఏంటని వాళ్ళైతే క్షుణ్ణంగా పరిశీలించడం అయితే జరుగుతుంది. ఈ పరిశీలించిన నేపథ్యంలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది అయితే వాళ్ళనైతే ఆ విచారణ నుంచి తీసుకుంటే ఎవరైతే షెల్టర్లు ఉన్నా వాళ్ళకు వచ్చిన వార్త వాళ్ళకి ఇచ్చింది ఏదైతే ఇస్తున్నారు ఇక్కడ మావోయిస్టులు ఉన్నది అది నిజమా అపోహ లేకపోతే తప్పుడుగా ఏమైనా చెప్తున్నారన్నది కూడా క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలించి ఏ షెల్టర్ లో ఉన్నదైతే చేస్తున్నారు. ఇప్పటి వరకు పట్టుబడిన వాళ్ళని కూడా విచారించడం అయితే జరిగింది. ఎవరి తరపు నుంచి మీరు వచ్చారు, ఎందుకు మీరు నిర్ధారణ చేస్తున్నారు, ఎవరి వైపు నుంచి మీరు చేస్తున్నారు అన్నది కూడా వాళ్ళనైతే విచారణ అయితే జరిగింది. విచారణ ఇచ్చిన నేపథ్యంలోనే కోర్టుకు హాజరుపరచడం అయితే జరిగింది. ఇప్పటి వరకు అయితే చూసుకుంటే 28 ఇప్పటికి 4 మొత్తం 31 మందిని అయితే హాజరుపరచడం అయితే జరిగింది. ఇంకా రిమైనింగ్ పర్సన్స్ ని కూడా కోర్టుకు హాజరుపరచడం అయితే జరిగే అవకాశం ఎంత ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే కోర్టు దగ్గర అయితే కొంచెం కట్టుదిట్టమైన బందోబస్తుని అయితే ఏర్పాటు చేస్తారు. ఇంకా కోర్టుకి ఏమన్నా ఉన్నా కానీ మాకేమైనా తెలిసిన వార్తలు ఏమైనా చేసినా కానీ మీడియా సమూహంగా అందరూ చెప్పే అవకాశం అయితే ఉంది. ఎలాంటి చెడు ప్రచారాలు కానీ ఎలాంటి చెడు వార్తలను కూడా ప్రచురించొద్దంటూ కూడా అడిషనల్ డీజీ ఇచ్చి మహేష్ చంద్ర చెప్పడం అయితే జరిగింది. రైట్ సుమలత, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.